మనవడా బాగున్నావా? మనవరాలా బాగున్నావా? అసలు ఈ బిగ్ బాస్‌కి ఏమైనా పిచ్చి పట్టిందా? ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి రోజుకో కొత్త ట్విస్ట్‌లు పెడుతూనే ఉన్నాడు. నిన్నేమో అగ్ని పరీక్ష నుంచి ఒకరిని తీసుకొచ్చి హౌస్‌లో కూర్చోబెట్టాడు. మరి ఈ రోజేమో ఆ వచ్చిన కంటెస్టెంట్ తోటే 13 స్థానాలతో ఒక్కొక్కరిని నిలబెట్టించి హౌస్‌లో మంట పెట్టాడు. అటు 7 టాప్ కంటెస్టెంట్లు, మరొక 7 లీస్ట్ కంటెస్టెంట్లు అలా విభజించి బానే చిచ్చు పెట్టాడు. మళ్ళీ టాప్ 7 కంటెస్టెంట్లలోనే ఇంకొక 5గురిని సెలెక్ట్ చేయమని చెప్పి ఆ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ దివ్యకే చెప్పి అందులో 5గురు కంటెండర్లుగా తయారు చేశాడు. ఆ 5గురిలో దివ్యనికిత కూడా ఉందనుకో. అలా 5గురు పోటీ పడగా ఇమ్మాన్యుయల్ పొట్టే వాడికి శ్రీరామ రక్ష అయ్యింది. ఆ పొట్టతో టాస్క్ గెలిచేసి కెప్టెన్ అయిపోయాడు. బిగ్ బాస్ సీజన్ తెలుగు 9 లో 3వ కెప్టెన్ మన ఇమ్మునే. అబ్బా, ఆ పొట్ట ఎంత బాగా ఉందో. అయితే అదైపోయింది అనుకున్న సమయంలోనే ఇంకొక ట్విస్ట్ పెట్టారు మన బిగ్ బాస్. సీక్రెట్ రూమ్ అని చెప్పి చెప్పకుండానే సంజన గారిని హౌస్ లో నుంచి బయటికి పంపించేశారు మన బిగ్ బాస్ గారు. అయితే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ సంజన గారిని బయటికి పంపించేసామని మురిసిపోతున్నారు, కానీ ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చాక మీ అందరికీ ఉంటుందిరా. ఏ హరీషు, సంజనాని పంపించానని ఆనందపడుతున్నావు, కానీ ఆమె వచ్చాక జరిగే అరాచకం నువ్వు చూడలేవు, తట్టుకోలేవు. సంజన గారి ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కమెంట్ చేయండి. నాలాగే మీరు కూడా ఈ వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రా వెదవలారా. ఉంటాను, నమస్తే.